వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మరో 2 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు. మా జీతాలు ఇచ్చేందుకు మేము ఒప్పుకోం. విరాళ ప్రకటనపై ఉద్యోగుల ఆగ్రహం. నేటి నుండి ముప్పు ప్రాంతాల్లో బీజేపీ పర్యటన. తెలుగు రాష్ట్రాల్లో పొంచి ఉన్న మరో ముప్పు. రాగల 24 గంటల్లో బీభత్సం. ముంచెత్తిన వరదలతో ఆగిపోయిన రైళ్లు, తరలబాదుకుంటున్న రైల్వే అధికారులు. కుటుంబానికి మీరిచ్చే 10,000 కూరగాయల ఖర్చులు కూడా సరిపోదు. వరద ముప్పులో సామాన్యుల ఆవేదన. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఇవాళ హాలిడే ఇచ్చారు. మరిన్ని జిల్లాల్లోనూ సెలవులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలు ఒకరోజు బేసిక్ పే విరాళంగా ఇవ్వడంపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ప్రకటన చేశారని ప్రశ్నిస్తున్నారు. తమకు రావాల్సిన 5 డిఏలు, 4 సరెండర్ లీవుల బిల్లులు, పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదని నిలదీస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు నేటి నుంచి పర్యటించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వరద బాధితులను పరామర్శించాలని పార్టీ నిర్ణయించింది. అధిక నష్టం వాటిల్లిన ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తొలి విడత పర్యటించి బాధితులకు భరోసా కల్పించనున్నారు. రెండో విడతలో కోదాడ, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. అటు సభ్యత్వ నమోదును ఈ నెల 7 నుంచి కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ బీజేపీ జగత్ ప్రకాష్ నడ్డా గారు స్వయంగా నాతో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకొని బీజేపీ కార్యకర్తలందరూ కూడా తాత్కాలికంగా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఎక్కడికక్కడ బాధితులను ఆదుకోవాలి, వాళ్ళని చిక్కుకున్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి తరలించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ కూడా వెంటనే అందించేటువంటి ప్రయత్నంలో పార్టీ స్థానిక శాఖలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలామంది మా పార్టీ అన్ని శాఖలు కూడా సేవాభావంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించి తాగునీరు, ఆహార పొట్లాలు అందించడము, తాత్కాలికమైనటువంటి షెల్టర్స్ ఏర్పాటు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడము, సురక్షిత ప్రాంతాలకు తరలించడం లాంటి కార్యక్రమాలు మా పార్టీ స్థానిక శాఖలు చేయడం జరిగింది. మేము కూడా చాలా స్పష్టంగా మా పార్టీ నాయకులకు ఈ 1-2-3 రోజులు ఎవరి పొరపాట్లున్నా కూడా ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలకు తావు లేకుండా మనము ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన సందర్భంగా అది చిన్నదైనా పెద్దదైనా మనము సేవాభావనతోటే ఉండాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. కొంత 1-2 రోజుల తర్వాత ఎక్కడ పొరపాటు జరిగింది, ఏం జరిగింది, దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేయవచ్చు. కానీ అప్పటి వరకు ఆ విషయాల జోలికి పోకుండా ఈ యొక్క సహాయక చర్యల్లోనే భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను మా శాఖలన్నింటిని కోరడం జరిగింది. చాలా గ్రామాలలో ప్రజలకు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికీ నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైతే తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు ఉన్నాయి, నిధుల కొరత లేదు. కాబట్టి వెంటనే తాత్కాలికంగా
అన్ని రకాల అవసరాలకు ఆ డబ్బును ఉపయోగించి బాధితులను ఆదుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు వరదల కారణంగా మరో 4 రోజుల పాటు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇవాళ 88 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. రేపు 61, ఎల్లుండి 13, మరుసటి రోజున 3 రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ట్రాక్ మరమ్మతులు చివరి దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా ప్రకటించిన 10,000 దేనికి సరిపోతాయని వరద బాధితుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబం సగటున 2 లక్షలు నష్టపోయిందని, ప్రభుత్వం ఇచ్చే సాయం ఈ నష్టాన్ని పూడుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అయితే సర్వే చేసి నష్టాన్ని అంచనా వేశాక సాయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆ సర్వే పూర్తయ్యేది ఎప్పుడో అని ప్రజలు సందేహిస్తున్నారు. చూసారు ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.